ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ సౌత్ మండలం. ఈ మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలం సౌత్ మండలంలో ఉన్న 2 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవా, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకోండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తూ వారిపై మీ కృప, మీ దయను ప్రోక్షించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియచేస్తున్నారు. మీ స్పందన బట్టే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకే కలుగునగాక. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 17వ అధ్యాయము 15-16 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గలిలయ మధ్య ఆయన వెళ్ళుచుండగా ఒక గ్రామంలోనికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసినట్లు ఆయనను వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులను కనపరుచుకోండి అని వారితో చెప్పినట్లు వారు వెళ్ళుచుండగానే శుద్ధులైనట్లుగా నిన్నటి దినం వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 15-16 మాటలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు యేసు ప్రభుల వారి పాదాల యొద్ద సాగిలపడినట్లుగా
వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారి దగ్గరికి 10 మంది వచ్చారు. 10 మందిని యాజకులకు కనపరుచుకోండి అని ఆయన వారితో చెప్పారు. 10 మంది వెళుతుండగా శుద్ధులయ్యారు. ఒకడు తనకి స్వస్థత కలుగుట చూశాడు. చాలామంది ఈరోజు దీవించబడుతున్నారు, కానీ మమ్మల్ని దేవుడే దీవించాడు, మమ్మల్ని దేవుడే ఆశీర్వదించాడు, మా స్థితిని దేవుడే మార్చాడని కృతజ్ఞత కలిగిన వారిని తక్కువ మందిని చూస్తున్నాం. చాలామంది నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను కష్టపడ్డాను, ఆస్తిని సంపాదించాను అని అనుకుంటున్నారు. కాదు, మన జీవితంలో ఏది కలిగినప్పటికీ కూడా అది క్రీస్తు యేసు కృపను బట్టి మనకు కలిగిందని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. వాక్యం సెలవిస్తూ ఉంది, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక అభిషేకం కలిగిన సేవకుడిగా చెప్తున్నాను. మీ జీవితంలో అది చిన్న మేలైనా, అది పెద్ద మేలైనా, అది ఎంతటి మేలైనా మనము ప్రభుని గొప్ప శబ్దముతో మహిమపరిచిన రోజున మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మీ పక్షాన చేసిన మేలులను బట్టి, ప్రభు మీ పక్షాన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రభు మీ పక్షాన చేసిన అద్భుతాలను బట్టి ప్రభువును మహిమపరుస్తూ వస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ఈ కుష్ఠరోగి తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడిపోయాడు. ఎంత గొప్ప కృతజ్ఞత! నాకు స్వస్థత పొందాను కదా, ప్రభువుతో నాకు పని లేదని అనుకోలేదు. నాకు మేలు జరిగింది కదా, దేవుడితో పని లేదని అనుకోలేదు. కృతజ్ఞత కలిగి వచ్చి యేసు ప్రభుల వారి పాదాల మీద పడిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్ని విషయములో మనము కృతజ్ఞత కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎవరైనా ఆతిథ్యం ఇచ్చారా, ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరైనా చేర్చుకున్నారా, మీరు ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండుట అది మనకు దీవెన. ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండుట అది మనకు ఆశీర్వాదం. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు వచ్చి తనకి స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో ప్రభువును మహిమపరిచి ఆయన పాదాల మీద సాగిలపడ్డాడు. రండి, మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన మన పరిస్థితుల్లో మార్చారు. చనిపోవలసిన మనల్ని బ్రతికించారు, బ్రతకమని చెప్పి దీవించారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, మనమంతా ప్రభుని స్తుతిద్దాం. కృతజ్ఞతతో వచ్చి ప్రభు పాదాల మీద సాగిలపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మేమెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సంగతులు బట్టి మీకు వందనాలు. కృపగలిగిన దేవా, మా జీవితంలో మేలు కలుగుట చూచి, అయా ఆశీర్వాదము కలుగుట చూచి మిమ్మల్ని మహిమపరిచేవారిగా మమ్మల్ని అభిషేకించండి. అన్ని సమయంలో కృతజ్ఞతతో వచ్చి మీ పాదాలు ఎదుట సాగిలపడుటకు సహాయము దయచేసి నైనా ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి
మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.